ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తమసా నదికి ఆయన మాధ్యాహ్నిక సంధ్యావందనం కొరకు బయలుదేరారు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఇప్పుడు వెడుతున్నది మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేసుకోవడానికి వెడుతున్నారు. సంధ్యావందనానికి ముందు స్నానం చెయ్యాలి. స్నానం చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి తమసా నదీ తీరానికి వెడుతున్నారు. గురువుగారు తమసా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి వెడుతుంటే శిష్యులు ఏం చేస్తారు? గురువుగారు సంధ్యావందనం చేసుకొస్తారంటే మనం ఎందుకని కూర్చుంటారా? అది కాదు శిష్యుడంటే. శిష్యుడంటే గురువుగారు ఏ పని చెయ్యబోతున్నారో తెలుసుకుని గురువుగారు ఆ పని చెయ్యడానికి ఉపక్రమించేటప్పుడు ఆయన మనస్సు దాని యందు స్థిరముగా నిలబడి ఆయన సంతోషించడానికి వీలైన రీతిలో దానికి కావలసిన బాహ్యోపకరణములను సిద్ధం చేస్తారు. గురువుగారు ఏం చేస్తారు? ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారు అంటే ఆయన ఒక కలశ పట్టుకుని వెడతారు. ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారంటే కట్టుకున్న బట్టతో స్నానం చేస్తారు ఆయన. ఇప్పుడు ఆయన తడి బట్ట విప్పేసి ఓ పొడి బట్ట కట్టుకుంటారు. కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వేళ అవుతోంది, తమసా నదికి వెళ్ళాలి సంధ్యావందనానికి అన్నారు. అంటే ఇప్పుడు శిష్యుడు ఏం పట్టుకుని బయలుదేరాలి? శిష్యుడు గబగబా ఆయనకు ఒక పొడి బట్ట, ఒక నీటి పాత్ర పట్టుకుని ఆయన వెనకాతల వెళ్ళాలి. ఇది తండ్రి హృదయాన్ని కొడుకు ఎలా తెలుసుకుంటాడో గురువు హృదయాన్ని శిష్యుడు అలా తెలుసుకుంటాడు. అందుకే గురువు పక్కన శిష్యుడు ఉండి గురువుగారికి శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించడం జన్మజన్మాంతర సుకృతం. అసలు నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఆ శుశ్రూష చేసేటటువంటి అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత లభిస్తుంది. అది అందరికీ లభించదు. ఎందుకంటే గురువుగారి యొక్క ప్రవర్తనని చూడగలిగినటువంటి అదృష్టం శిష్యుడికి పడుతుంది. ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఎంతసేపు ఎందులో కూర్చుంటూ ఉంటారు, ఆయన మనసు ఎందులో రమిస్తూ ఉంటుంది, ఆయన దేన్ని చికాకు పడుతూ ఉంటారు, ఇవి బాగా అర్థమవుతాయి. గురువుగారిని సేవించడం అంటే పరబ్రహ్మమును సేవించడమే. పరబ్రహ్మమును సేవించడం చాలా కష్టం, మీ మనసు పెట్టాలి. గురువుగారిని సేవించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా అండి? గురువుగారు నిత్యతృప్తుడు. ఆయనకేమి లోపల కోరికలేమి ఉండవు. కాబట్టి బిడ్డని ఎలా చూస్తాడో గురువు తన శిష్యుడిని అలా చూస్తాడు. ప్రతి క్షణం కూడా అయ్యో పాపం నా బిడ్డ, వాడు తిన్నాడో లేదో అని ఎలా తాపత్రయపడతాడో శిష్యుడి గురించి అలా తాపత్రయపడతాడు. పిల్లవాడు వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పు అన్నట్టే శిష్యుడు దోషం చేస్తే మన్నించి అలా చేయకు ఇలా చేయి అని చెప్తాడు. కాబట్టి గురు శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించేది కాదు. ఆ శుశ్రూష చేసేటప్పుడు ఆ ఉత్సాహం ఉండాలి. గురువుగారు కదిలితే, గురువుగారు బయలుదేరితే, గురువుగారి వెంట వెళ్ళడం అంటే చాలా అదృష్టం అండి. అది లభించమంటే లభించేటటువంటి అవకాశం కాదు. కాబట్టి ఇప్పుడు వెనకాతల బయలుదేరాడు శిష్యుడు. భరద్వాజుడు అని పేరు ఆయనకి. ఆ శిష్యుడు కూడా గురువుగారి వెంట బయలుదేరాడు. గురువుగారి వెంట ఆయన ఏం దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళలేదు, సంధ్యావందనానికి వెళ్తున్నారు. మొత్తం 100 మంది శిష్యులు అనుగమించారు. మనసెరిగిన శిష్యుడు ఒకడు గబగబా వల్కాన్ని దాన్ని 11 గంటలకే సిద్ధం పెట్టేసుకుంటాడు. గురువుగారు సంధ్యావందనానికి ఎడతారు, మనం వెళ్ళాలని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.